రష్మిక విషయానికొస్తే పుష్ప 2, చావా, కుబేరా లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, మైసా, థమా, విజయ్ దేవరకొండతో ఒక చిత్రం, ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలతో బిజీగా గడిపిస్తోంది. ఇక అట్లీ, బన్నీ సినిమాకి కమిట్ అయిందన్న వార్తలొస్తున్నప్పటికీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్ని సక్సెస్లు వస్తున్నా సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ తన మనసుని దెబ్బతీస్తోందని తెగ బాధపడిపోతోంది కన్నడ కస్తూరి. నేను అందరిలాగానే భావోద్వేగాలు కలిగిన అమ్మాయినే. నా ఎదుగుదలను అడ్డుకునేందుకు, నా పేరు చెడగొట్టేందుకు కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చెయ్యొద్దు అంటూ వాపోతోంది. ఇక రష్మిక సంగతి ఇలా ఉంటే తమ సినిమాపై వస్తోన్న రూమర్స్ ని అస్సలు పట్టించుకోవద్దు అంటూ చెప్పుకొస్తోంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అసలు విషయానికొస్తే ఈ అమ్మడు కార్తీక్ ఆర్యన్తో ఆషికీ 3 సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుందని, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సయారాలో కూడా హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుంది కాబట్టి 2 సినిమాలు ఒకటే అన్న వార్త వైరల్ అవ్వడంతో అవన్నీ రూమర్లు, నమ్మకండి అంటూ వాపుతోంది. ఇక కూలీ విషయంపై సరికొత్త కామెంట్స్ వదులుతోంది శృతి హాసన్. కూలీలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా ఎంతమంది ఉన్నా నా పాత్రకు గుర్తింపు ఉండదేమో ఉన్న భయం లేదంటూ సినిమాలో ప్రతి రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పుకొస్తోంది. ఇక వీరి సంగతి ఇలా ఉంటే సౌత్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని, అక్కడి వాళ్లు తనను గ్లామర్ డాల్ గా చూశారని, కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయని, ముఖ్యంగా రెట్రో సినిమాలో కార్తిక్ సుబ్బరాజ్ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడని, ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుందని చెప్పుకొస్తోంది పొడుగు కాళ్ల సుందరి. అయితే గతంలో తెలుగుని తక్కువ చేసిన విషయం అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు కూడా. ఏదేమైనా మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఇలా సాలిడ్ సక్సెస్ రేషియో మెయింటైన్ చేస్తోన్న ఈ ముద్దు గుమ్మల్ని మెచ్చుకోక తప్పదు. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ డోస్ గట్టిగా కురిపిస్తామంటున్నారు మన మేకర్స్. గతంలో ఒకరిద్దరికే పరిమితమైన సినిమాలు ఇప్పుడు ముచ్చటగా ముగ్గురిని డిమాండ్ చేయటం విశేషం. ఇలా ఇప్పటికే ముగ్గురిని ట్రాక్ లోకి దింపాడు బన్నీ. అట్లీ డైరెక్షన్ లో సాలిడ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో నెవర్ బిఫోర్ స్టోరీతో వస్తోన్న సినిమా కోసం దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ సెలెక్ట్ అయ్యారు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీపికా, మృణాల్ పై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ జాన్వీ కాస్టింగ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలో ముగ్గురు ఉండడం మాత్రం పక్కా. ఇక బన్నీ బాటలోనే నేను అంటున్నట్ట విక్రమ్ తనయుడు ధ్రువ్ హిందీలో హిట్ అయిన కిల్ చిత్రం రీమేక్ లో నటించనున్నాడని, దీనిని టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించనున్నాడన్నది టాక్. ఇక ఈ సినిమాలోనే ధ్రువ్ కి జోడీగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతికా శర్మ ఇలా ముగ్గురితో సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నట డైరెక్టర్. అయితే హిందీ కిల్ లో ఒక హీరోయిన్ మాత్రమే ఉండగా రీమేక్ లో ముగ్గురు ఉండటం బట్టి చూస్తే స్టోరీ చేంజెస్ బాగానే జరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా చేసిన ధ్రువ్ సాలిడ్ హిట్ అందుకున్నప్పటికీ వరుస ఛాన్సులు దక్కించుకోవటం ఆశ్చర్యమే. ఇప్పటికే మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బైసన్ అనే మూవీ చేస్తున్న ధ్రువ్ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాట. చూడాలి మరి మేకర్స్ పెంచుతోన్న ఈ గ్లామర్ డోస్ అయినా ధ్రువ్ కి సక్సెస్ తెస్తుందో లేదో. ఫెడరేషన్ వర్సెస్ ఇండస్ట్రీ సమస్యని సాల్వ్ చేస్తామని చిరు, బాలయ్య రంగంలోకి దిగినా నో యూస్. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ పంచాయతీ ముదిరి పాకాన పడ్డమే తప్ప తెగని పరిస్థితి. వాస్తవానికి యూనియన్ డిమాండ్స్ కి తలొగ్గినట్టే ఒగ్గి ఒకసారి కాకుండా 3 సార్లు అంటూ మెలికపెట్టింది ఛాంబర్. పైపెచ్చు అందులోనూ మరో 4 కండిషన్స్ ని ఇరికించింది కూడా. ఇప్పుడు ఈ విషయంపైనే ఫైర్ అవుతోంది ఫెడరేషన్. మేమడిగింది 30% పెంచాలని, కానీ ఇలా కండిషన్స్ కాదు అంటూ, ఇలా అయితే అసలు ఇప్పట్లో షూటింగ్లు చేయడం కష్టమే అంటూ భీష్మించు కూర్చున్నారు. పైగా ఛాంబర్ డెసిషన్స్ ఫెడరేషన్ ను డివైడ్ చేసేలా ఉందని, ఒక్కొక్కరికి ఒక్కోలా కాదని, డైలీ వేజెస్ తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా హైక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఫెడరేషన్. పంచాయతీ తెగ్గపోతే స్ట్రైక్ మరో రకంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు కూడా. మరి సమస్యని ఛాంబర్ ఎలా సాల్వ్ చేస్తుందనేదే ఇక్కడ ఆసక్తికరం. చూడాలి ఛాంబర్ పై ఫెడరేషన్ ది అప్పర్ హ్యాండ్ అవుతుందా, లేక ఫెడరేషన్ పై ఛాంబర్ డామినేట్ చేస్తుంది. ఒకవైపు మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ బెండు తీస్తుంటే, మరోవైపు వసూళ్ల సునామీనే సృష్టిస్తోంది సయారా. ఎమోషనల్ రైడ్ గా తెరకెక్కిన ఈ సినిమాని చూసి పిచ్చెక్కిపోయింది ప్రేక్షక లోకం. ముఖ్యంగా ప్రేమలో మునిగి తేలుతోన్న ప్రేమ పక్షులకి ఈ సినిమా ఒక డెస్టినేషన్ అయిపోయింది.
అంతలా అట్రాక్ట్ చేసింది సయ్యారా. ముఖ్యంగా అహాన్ పాండే, అనీత్ పండించిన ఎమోషన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లిందనే చెప్పాలి. అలా ఇప్పటికే దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను కొలగొట్టిన ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లలో ఏకంగా వికీ కౌశల్ చావాని దాటేయడం గమనార్హం. ఇక సిల్వర్ స్క్రీన్ పై మోహిత్ సూరి చేసిన మ్యూజిక్ కి మెస్మరైజ్ అయిన ఆడియన్స్ రిపీట్ వాచ్ కోసం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. అయితే మేకర్స్ నుండి సరైన అప్డేట్ రివీల్ కానప్పటికీ ఈ రొమాంటిక్ మూవీ వచ్చే నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్నట్టు చెప్పుకొచ్చాడు సయ్యారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మ. చూడాలి మరి షాను శర్మ పోస్ట్ వదిలినట్టుగానే వచ్చే నెల 12నే వస్తుందా లేక మరో డేట్ ని వెతుక్కుంటుందా? ఒక రకంగా ఇండస్ట్రీని నడిపించేది ఈ చిన్న సినిమానే. ఏటా 10ల సంఖ్యలో స్టార్స్ సినిమాలు వస్తే 100ల సంఖ్యలో చిన్న సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇండస్ట్రీలో ఉన్న వేలాది కార్మికుల కడుపులు నింపేది కూడా ఈ చిన్న సినిమానే. అలాంటి చిన్న సినిమా, ఆ సినిమాని నమ్ముకున్న కష్టజీవి ఇప్పుడు కన్నీరు పెట్టే పరిస్థితి. 30% వేతనాలు పెంచాలని చేపట్టిన సమ్మె ఇప్పటికి 11 రోజులు దాటింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అయితే 100ల కోట్లు కుమ్మరించే పెద్ద నిర్మాతలు కాస్త తట్టుకోగలరు. కానీ చిన్న సినిమాలు, వాటిని నమ్ముకున్న కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారిపోయింది. ఇటు వేతనము పెరగక, అటు షూటింగులు మొదలవక కార్మికులు కడుపులు చేతపట్టుకుంటే, చిన్న సినిమాల కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పెరిగి నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇటు చిన్న సినిమా, అటు సినిమాని నమ్ముకున్న కార్మికుడు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. అయితే యూనియన్ల పాలిటిక్స్ వల్లే ఈ రగడ మొదలైందన్న కామెంట్స్ వినిపించాయి. మరోవైపు చిన్న నిర్మాతల డిమాండ్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే వారు కనుక సినిమాలు మానేస్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలుసు. కాబట్టి ఇటు చిన్న సినిమాని, అటు ఆ సినిమానే నమ్ముకున్న వేలాది కార్మికులకి అనుకూలంగా ఛాంబర్, ఫెడరేషన్ కలిసి ఒక కొత్త పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. కాదు కూడదంటూ ఇలాగే సమస్యను మరింత సాగదీస్తూ ముందుకు వెళ్తే మాత్రం చిన్న సినిమాలు తీయడం అటుంచితే ఇక బతకడమూ అనుమానమే. ఏది ఏమైనా త్వరలోనే చర్చలు త్వరగా కొలిక్కి వచ్చి సెట్లో క్లాప్ సౌండ్ వినిపించి కార్మికుడి కళ్లల్లో సంతోషం కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మాజీ రా ఏజెంట్ కబీర్ వరుస పెట్టి బడాబాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. ఈ ప్రాసెస్లో కబీర్ తన గురువు సునీల్ లూథ్రాని చంపాల్సొస్తుంది. దీంతో కబీర్ కోసం రా భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతన్ని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి నాయకత్వం వహిస్తాడు. ఇక తండ్రిని చంపిన కబీర్ పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా పగతో రగిలిపోతోంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. మరి రా ఏజెంట్ గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్ కు కావ్యకు ఉన్న సంబంధమేంటి? కలీ గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ 2 కథ. బాలీవుడ్ లో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించే స్పై సినిమాలకి అక్కడ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. సినిమా పరంగా చూస్తే యశ్రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీన్స్, చేసింగ్లు నిండిపోయాయి కూడా. టీజర్, ట్రైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ కూడా ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేయడం ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ లోకి వెళ్లేసరికి చాలా లాగ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఇంటర్వెల్ వద్ద ఎన్టీఆర్ పాత్రకిచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై హోప్స్ ఇస్తుంది. అంతే తప్ప ఎక్సైట్ అయితే చేయదు. ఆ ట్విస్ట్ కూడా చాలా మంది గెస్ చేసేలాగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీని మినహాయిస్తే మిగిలిందంతా రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్ల మైండ్ గేమ్, రా చీఫ్ విక్రాంత్ కా వ్యూహాలు ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇస్తాయి. అయితే సినిమాలో ఓ దశలో కథ తక్కువ, యాక్షన్ ఎక్కువ అనే ఫీలింగ్ వస్తుంది. పాటలు కూడా ఎక్కువ. విజువల్ గా బాగా పిక్చరైజ్ చేసినా చూడాలనే ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వ ప్రతిభ ఏమీ కనిపించదు. ఎవరు డైరెక్ట్ చేసినా ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇక తారక్ ని కూడా ఇలా ఎన్నోసార్లు మనం చాలా సినిమాల్లో చూసేసాం తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. ఓవరాల్ గా సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిస్తే సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, ప్రిడిక్టబుల్ సీన్స్, మ్యూజిక్ వంటివి డిసప్పాయింట్ చేస్తాయి. చూడాలి మరి. మొదటి రోజు తారక్ స్టామినాతో వసూళ్ల వర్షంలో తడిసి ముద్దవుతున్న బాక్సాఫీస్ 3 రోజులు గడిస్తే ఇలాగే ఉంటుందో లేదో. భారీ బడ్జెట్, ఊహకందని స్టార్ కాస్టింగ్, లోకేష్ స్క్రీన్ ప్లే మ్యాజిక్, అన్నింటికీ మించి రజనీ మానియా.
మరి ఇన్ని విశేషాల మధ్య థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన కూలీ సినిమా కథా కమామేషు ఏంటో చూసేద్దాం. తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు దేవ. అయితే అనుకోకుండా దేవ ప్రాణ స్నేహితుడు సత్యరాజ్ చనిపోతాడు. రాజశేఖర్ది సహజ మరణం కాదు అని, హత్య అని కనిపెడతాడు దేవ. ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవ ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్ పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్ ను దేవ ఎలా అరికట్టాడు? ఈ క్రమంలో దయాల్తో దేవ ట్రాక్ ఏంటి? దయాల్ చేసిన క్రైమ్ కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూలీ సినిమా కథ. సినిమా విషయానికి వస్తే దేవాగా రజనీకాంత్ థియేటర్లని దద్దరిల్లేలా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా తన అభిమానులకు ఫుల్ మీల్సే. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ నటించిన విధానం సినిమాకే హైలైట్. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ లో, అలాగే తన స్టైలిష్ లుక్స్ తో రజనీకాంత్ అద్దరగొట్టేశాడు. ఇక విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకోగా, అతిథి పాత్రలో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన సౌబిన్ షాహీర్ తో పాటు కూతురి పాత్రలో శృతి హాసన్ ఒదిగిపోయింది. ఇక మోనికా అంటూ వచ్చిన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు సరికదా, కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకి సెకండ్ హాఫ్ ని అలా నడపడంలో తడబడ్డాడు. ఒక రకంగా సెకండ్ హాఫ్ లో చాలా మంది నిద్రపోతారంటే ఎంత సాగదీశాడో అర్థమవుతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా సక్సెస్ అయిన రైటర్ గా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో మెప్పించే అవకాశం ఉన్నా అటువైపుగా వెళ్లలేకపోయాడు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పనితనానికి వంకపెట్టే పనే లేదు. చూడాలి మరి సగం గుడ్ సగం బ్యాడ్ ట్యాగ్ వేసుకున్న కూలీ రజనీ మానియాతో ఎలా నెట్టుకొస్తుందో. రాజాసాబ్ సినిమా అప్డేట్స్ కన్నా రిలీజ్ పోస్ట్ పోన్లతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిసెంబర్ 5కే వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసినా తాజాగా విశ్వప్రసాద్ కామెంట్స్ తో డిసెంబర్కే వస్తుందా లేక జనవరికి పోస్ట్ పోన్ అవుతుందా అన్న డైలమాలో పడిపోయారు ఆడియన్స్. ఇప్పుడు దానికి తోడు మరో పంచాయతీ రాజాసాబ్ మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. ది రాజాసాబ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హక్కుల కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 218 కోట్లను పెట్టుబడిగా పెట్టిందట ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక సినిమాని కూడా చకచకా కంప్లీట్ చేసి ఎలాంటి పోటీ లేని టైంలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం, సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ అందించకపోవడం, పైగా రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో అగ్రిమెంట్ ను ఉల్లంఘించారంటూ హైకోర్టుకి ఎక్కింది ఐవీవై ఎంటర్టైన్మెంట్స్. దీంతో ఇప్పటికే రీషూట్లు, యూనియన్ల ధర్నాలు, విఎఫ్ఎక్స్ ల డిలేలు ఇలా అన్ని కలిసి చుట్టుముడుతుండగా తాజాగా ఈ ఇష్యూతో రాజాసాబ్ మరింత చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి 18% ఇంట్రెస్ట్ తో వెనక్కి ఇచ్చేస్తామని, రాజాసాబ్ విషయంలో ఐవీవైకు ఎలాంటి రైట్స్ ఉండకుండా చేయాలంటూ కోర్టుకి ఎక్కిందంట పీపుల్స్ మీడియా. చూడాలి మరి ఈ ఇష్యూ సెటిల్ చేసుకుని రాజాసాబ్ ఎప్పుడు ఊపిరి తీసుకుంటాడో. అతడు అప్పటిదాకా వచ్చిన లౌడ్ లెంతీ డైలాగ్స్ కి ఎండ్ కార్డ్ వేసింది ఈ చిత్రం. మహేష్ సినిమా డబ్బింగ్ ని 2 గంటల్లోనే ముగించాడు. మరి ఇక ప్రాసలు, పంచ్లు, షార్ట్ కట్ డైలాగులు, న్యూ ఏజ్ కామెడీ ట్రాక్, హత్తుకుపోయే ఎమోషన్తో సినిమాకి సరికొత్త డెఫినిషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే థియేటర్లో అతడు మ్యాజిక్ ని అర్థం చేసుకోలేకపోయారు ఆడియన్స్. ఫలితంగా 100 రోజులకి 3 రోజుల ముందే థియేటర్లోంచి తీయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సినిమాని దేవుడు పట్టినట్టే కనిపిస్తోంది. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది అదే. ఎందుకంటే దర్శకులు, హీరోలు ఎక్కువగా భక్తి, ముక్తి మార్గంలో వెళ్లిపోతున్నారు. దానికి కమర్షియల్ హంగులు ఇచ్చి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు కూడా. దాంతో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ గాడ్ కాన్సెప్ట్ సినిమాలపై కాన్సంట్రేట్ చేసింది. ముఖ్యంగా సనాతనం అనే మాట నయా ట్రెండ్ అయ్యి కూర్చుంది. మెజారిటీ హిందువులు ఉన్న దేశం అవడంతో మేకర్స్ ధర్మం, హిందుత్వం, సనాతనం అనే కాన్సెప్ట్ చుట్టే కథల్ని వండే పనిలో పడ్డారు. ఇక తాజాగా హిందూ ధర్మం బ్యాక్గ్రౌండ్ లో మహాభారతం,
భగవతం కాన్సెప్ట్ ఆధారంగా యానిమేషన్ పాత్రతో తెరకెక్కిన మహా అవతార్ నరసింహ బాక్సాఫీస్ ని ఎలా చీల్చి చెండాడుతున్నాడో మనం చూస్తున్నాం కూడా. కేవలం 10 రోజుల్లోనే 105 కోట్లని ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే ఆమడ దూరం పారిపోయేవారు మన మేకర్. కారణం అలా వచ్చిన ఆర్య 2, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు అంచనాలని అందుకోకపోవడమే. కానీ బాహుబలి పుణ్యాన సీక్వెల్స్ కి గిరాకీ పెరిగింది. ఇంకేం డీజే టిల్లు స్క్వేర్, మ్యాడ్, మత్తు వదలరా హిట్, కార్తికేయ వంటి సినిమాలు సీక్వెల్స్ ని వదలడమే కాదు సాలిడ్ హిట్ కొట్టాయి కూడా. ఇక పుష్పకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఏకంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర లిఖించుకుంది. దీంతోనే ఒక రకంగా పార్ట్ 2లకి ప్రాణం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ కోవలోనే లేటెస్ట్ గా వచ్చిన కింగ్డమ్, వీరమల్లు సినిమాలు అంచనాలు భారీగా పెంచుకున్నా వసూళ్లలో ఆ జోష్ ని చూపెట్టలేకపోయాయి. మరి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ టైంలో అనౌన్స్ చేసిన రెండో పార్ట్ ని మేకర్స్ తీస్తారా లేదో చూడాలి. ఇక ఇప్పుడు షూర్ షాట్ గా హిట్ అవుతుందనుకున్న రాజాసాబ్ కూడా 2 భాగాలు ఉండే ఛాన్స్ ఉంది అంటూ ట్విస్ట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. దీంతో లేటెస్ట్ గా వచ్చిన వీరమల్లు, కింగ్డమ్ సినిమాల రిజల్ట్ ను గుర్తు తెచ్చుకుని భయపడిపోతున్నారట ప్రభాస్ ఫ్యాన్స్. చూడాలి మరి పుష్ప 2 ఇచ్చిన ధైర్యంతో సీక్వెల్ కి తెర తీస్తారా లేక వీరమల్లు కొట్టిన దెబ్బకి సైలెంట్ గా సైడ్ అయిపోతారా? For more videos like this, subscribe Big TV channel.